గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిక్సూచి. డాక్టర్ కల సాకారం కావాలంటే నీట్లో మంచి ర్యాంక్ రావాలి. అదే ఇండియాలో అయితే మరి ఫారెన్లో ఎంబీబీఎస్ చదవాలనుకున్న వారు కూడా నీట్ రాయాలా? అందులో కూడా మంచి ర్యాంక్ వస్తేనే సీట్ వస్తుందా? అసలు నీట్ లేకపోయినా కూడా ఫారెన్లో మెడిసిన్ చదవచ్చా? ఇటువంటి అనేక సందేహాలతో సతమతమవుతున్న తల్లిదండ్రులకు పరిష్కార వేదిక ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్. విదేశీ వైద్య విద్యలో 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ వందలాది మంది విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. ఆ సంస్థ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్న విద్యార్థులకు నీట్ అర్హతలేంటి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విధి విధానాలు ఎలా ఉన్నాయో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వెరీ గుడ్ ఈవినింగ్ నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. మొన్ననే నీట్ ఎగ్జామ్ అయింది, రిజల్ట్ రావడానికి ఇంకా కొంత సమయం ఉంది. కానీ వాళ్ళు రాసిన దాన్ని బట్టి ఎంతవరకు మార్క్స్ వస్తాయనేది ఒక అంచనాకు వచ్చి ఉంటారు. సో దీన్ని ఎట్లా, ఈ ర్యాంకుల విషయంలో ఆశావాహుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటారు? ఈ మధ్యనే నీట్ ఎగ్జామ్కు పోటీ పడి రాసిన విద్యార్థులందరికీ మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటూ ఈ సంవత్సరము వారి భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటుంది ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ముఖ్యంగా ఈ మధ్యనే నీట్ రాసిన విద్యార్థులకు కొంచెం ఈ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఏదైతే వచ్చిందో అది కొంచెము కఠినంగానే వచ్చిందని చెప్పాలి. ఫిజిక్స్ చాలా టఫ్గా వచ్చిందని చెప్పని చాలామంది వ్యక్తం చేయడం జరిగింది. సరే, ఎంత వ్యక్తం చేసినా ఎగ్జామ్ రాసిన విద్యార్థుల్లో మొదటి ర్యాంకు సాధించాలనే కృషి చేసిన విద్యార్థులు కన్వీనర్ కోటాలో గవర్నమెంట్ సీట్లు సాధించాలి, ఫ్రీ సీట్లు సాధించాలి అనే కళలు సాధించే వాళ్ళు ఎప్పటికీ ఉంటారండి, ముందు వరుసలో ఉంటారు. అది ఈజీగా వచ్చినా వాళ్ళే ముందు ఉంటారు, క్వశ్చన్ పేపర్ కఠినంగా వచ్చినా వాళ్ళే ముందు ఉంటారు. సో దీనికి ఎలాంటి రిమార్క్ లేదండి. కష్టపడ్డ వాళ్ళకు తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా మంచి డాక్టర్లు తీసుకురావాలి, ఉత్తీర్ణతమైన డాక్టర్లు వస్తేనే, క్వాలిటీ ఎడ్యుకేషన్తో ఉంటేనే క్వాలిటీ డాక్టర్స్ వస్తారు. కఠినమైన పరీక్ష పెట్టడం కారణము మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఒక భాగంగా భావించవలసి ఉంటుంది. ఎందుకంటే మనకు ఇండియాలో సీట్ల లభ్యత కూడా చాలా టఫ్గా ఉంది కాబట్టి, ఎక్కువ సంఖ్యలో లేవు కాబట్టి, పరిమితంగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు తక్కువ సంఖ్యలో వస్తేనే పోటీ ఆ విధంగా అనుకూలంగా ఉంటుందనే భావన కూడా కావచ్చండి. సో అందువల్ల మనకు కఠినంగా ఉందని ఆశించడం కంటే పోటీ పడ్డ వారిలో ఏదో లోపం తక్కువగా ఉండబట్టే వాళ్ళు వెనుకబడే అవకాశం ఉంటుంది తప్ప సీటు సాధించడంలో వారికి ఉన్న ఆ ఒక క్రమశిక్షణ, డెడికేషను దాన్ని పరిశీలించుకోవాల్సింది తప్ప కఠినంగా పేపర్ వచ్చిందని మాత్రం అనుకోకూడదని నా భావన. అంటే కేంద్రం పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది కదా, నాణ్యమైన డాక్టర్స్ తయారవ్వాలన్నదే వాళ్ళ ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. నాణ్యమైన డాక్టర్ కావాలంటే అతను కెపాసిటీ చూపించుకోవాల్సిన అవసరం ఉందనేసి మన ప్రభుత్వ నిర్ణయం అండి. సో అందువల్లనే మొదలు మనము ఇంతకుముందు వెళ్ళామండి. 2017 వరకు మనకి ఎంసెట్ ఎగ్జామ్ ఉండేది. 2017 వరకు అంటే ఏ స్టేట్కి ఆ స్టేటు మన ఆ రాష్ట్ర ప్రభుత్వము అధీనంలో ఉన్న వాటికి మెడికల్ కాంపిటీషన్ చేసే విద్యార్థులకు సపరేట్గా ఎగ్జామ్ పెట్టేవాళ్ళు, ఎంసెట్ అనేసి. సో దాంట్లో పాస్ అయిన వాళ్ళకు ఆ స్టేట్ వైజ్గా ఇచ్చుకునేవారు. సో విదేశాలు వెళ్తున్న విద్యార్థుల్లో కూడా వచ్చిన తర్వాత రాయవలసిన లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్, ఎఫ్ఎంజీ టెస్ట్ అంటారు. ఈ ఎఫ్ఎంజీ టెస్ట్లో వరల్డ్ నుంచి రిటర్న్ వచ్చిన విద్యార్థుల్లో పరీక్ష శాతము కొంచెం తక్కువగా రావడము ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సో దాన్ని బట్టి క్వాలిటీ స్టూడెంట్స్ని పంపిస్తేనే క్వాలిటీ డాక్టర్స్ వస్తారు, మంచి రిజల్ట్ కూడా వస్తుందనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ను తీసుకురావడం జరిగిందండి. సో అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఒక కట్ ఆఫ్ మార్క్స్ మనం వచ్చిన విద్యార్థులు మాత్రం, అంటే ఒక క్రీమీ లేయర్ విద్యార్థులు వెళ్తే ఖచ్చితంగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ అటువంటిది ఎగ్జామ్ రేపు రాబోతున్న నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ కూడా మంచి మార్కులు సాధించి ఎక్కువ విజయాలు సాధించే అవకాశం ఉంటుందనేసి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ పెట్టడం జరిగిందండి. సో ఇది ఇండియాలో పరిస్థితి. అసలు విదేశాల్లో ఏ విధంగా ఉంటుందంటారు? అసలు విదేశాలైనా మనం చూసుకుంటే ఆరోగ్య సూచిలో మంచి ఫలితాలు సాధించిన దేశాల్లో కూడా మనకు ఈ యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే అక్కడ ఇంత డిమాండ్ లేదండి. ఎందుకంటే అక్కడ పాపులేషన్ చాలా తక్కువగా ఉంటుంది. మొదటి నుంచి కూడా 100 సంవత్సరాల నుంచి కూడా అక్కడ కాలేజెస్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో మెడికల్ డాక్టర్లుగా చాలామంది అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ప్రతి 250 మంది 300 మందికి ఒక డాక్టర్ ఉన్న పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి మెడికల్ ఎడ్యుకేషన్ నేటితనం ఎక్కువగా వాళ్ళు అక్కడ లోకల్ స్టూడెంట్స్ దాని మీద ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడంతో అక్కడ ఎడ్యుకేషన్ అంత కాస్ట్ మనలాగా ఉన్నంత క్రేజ్ అక్కడ లేదండి. అది మామూలుగా ఒక కోర్సు బాగానే, ఒక మామూలు కోర్సు ప్రకారంగానే తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆ దేశంలో ఉన్న మెడికల్ కాలేజెస్ను క్లోజ్ చేయకుండా విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికి మన భారతదేశ ప్రభుత్వం 2002లో తీసుకొచ్చిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం వాళ్ళకు చేయూతనిచ్చింది. సో ఆ ప్రకారం ఇంగ్లీష్ మీడియంను వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసి ఫారెన్ స్టూడెంట్, అంటే ముఖ్యంగా మన ఇండియా విద్యార్థులను ఆకర్షించడం మొదలుపెట్టారు.
సో అందువల్ల ఏంటంటే తక్కువ ఫీజులు ఉండడం ముఖ్యంగా మన దేశం యొక్క ప్రజలను ఆకర్షించడంతో జస్ట్ చాలా దేశాలలో 20 లక్షల నుంచి 30 లక్షల మధ్య లోపల అన్ని ఖర్చులతోటి మనం మెడికల్ ఎడ్యుకేషన్ విదేశీ విద్యార్థులు మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తున్న కాలేజీలు కూడా మనం సెలెక్ట్ చేసుకుని వెళ్తే మంచి డాక్టర్స్గా రావడానికి అవి ఆహ్వానిస్తున్నాయండి. కానీ తక్కువ ఖర్చు అంటే కొంతమంది వెనకంజ వేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏ విధంగా ఉంటుంది, కనీస సౌకర్యాలు ఉంటాయా ఉండవా అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది. సో దీనివల్ల విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కదా. ఖచ్చితంగానే మన ఇండియాలో చూసుకున్న మనము కన్వీనియంట్ కోటాలో తీసుకున్న కాలేజెస్కు బి కేటగిరీ సి కేటగిరీలో తీసుకున్న విద్యార్థులకు ప్రామాణికల్లో చాలా డిస్టర్బెన్స్ ఉందండి. ఆ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి 2018 నుంచి మన భారతదేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము కొత్త చట్టం తీసుకొచ్చింది. ఏ కేటగిరీలో చదివిన విద్యార్థి, బి కేటగిరీలో కలిగిన విద్యార్థి, సి కేటగిరీ చదివిన విద్యార్థి ఒకే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కలిగి ఉండరు. వాళ్ళ స్టాండర్డ్లో తక్కువ ఉంటుంది, లోపాలు ఉంటుంది. దీన్ని సవరించాలని రేపు 2022 నుంచి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ పెడుతున్నారు. అంటే ఈ ఎగ్జిట్ టెస్ట్ పెట్టిన కారణం ఏంటంటే స్కిల్ ఉన్న వాళ్ళే కంప్లీట్గా కమాండింగ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే, క్వాలిటీ డాక్టర్స్ మాత్రమే రావాలి, ప్రజాసేవకు అంకితం కావాలి అనేది మన ప్రభుత్వం యొక్క ఆశయం. సో అందువల్ల ఇప్పుడు విదేశాలకు వెళ్ళి వచ్చిన విద్యార్థి అయినా, స్వదేశంలో చదువుకున్న విద్యార్థి అయినా అందరూ కూడా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాల్సిందే. సో అది ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు పోటీ దేశంలో కాలేజీలకు విదేశాల విద్యార్థులకు కాదండి, ప్రతి కాలేజీకి మధ్య కూడా పోటీ పడుతుంది. ఏ కాలేజీలో రిజల్ట్ ఎక్కువ వస్తుంది నేషనల్ ఎగ్జిట్ టెస్ట్లో అనే పోటీ వస్తుంది. కాబట్టి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మన దేశంలో కాలేజీలకు ఎలా ఉంటుందో మంచి ఎడ్యుకేషన్తో మంచి రిజల్ట్ తీసుకురావాలనేసి విదేశాల్లో ఉన్న కాలేజీలు కూడా ఉంటుందండి. ఓన్లీ చదవడం మాత్రం కొన్ని రోజులు చెప్పగలరు, కానీ రిజల్ట్ రాకపోతే విదేశాల్లో కూడా కాలేజీలు మూతపడాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందుకని కాలేజీలో చేరిన విద్యార్థులు ఆలోచించే విధానం ఎలా ఉంటుందో, కానీ కాలేజీలు పట్టించుకునే విషయాలు కొన్ని కన్సల్టెంట్ పట్టించుకుంటాడు. మంచి కన్సల్టెంట్ అన్నవాడు ఖచ్చితంగా మంచి రిజల్ట్ తీసుకొచ్చే కాలేజీనే సెలెక్ట్ చేసుకుంటాడు. మంచి రిజల్ట్ చూపిస్తేనే ఎక్కువ అడ్మిషన్లు చేయగలుగుతాను, ఎక్కువ కాలం మన ఆర్గనైజేషన్లో ఏ పొరపాట్లు లేకుండా మనము విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దగలము అనే ఒక ఆశయం కలిగిన కన్సల్టెంట్స్ ముందు చూపుతోటి ఒక స్టెప్స్ చేస్తాయి. అందుకనే మేము సుదీర్ఘ ప్రయాణం మీరు చూశారు కదా, 20 సంవత్సరాలుగా కంటిన్యూగా ఒకే కంట్రీలో ఒకే కాలేజ్ చేస్తున్న సంస్థ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ అండి. కారణం ఏంటంటే ఇప్పటి వరకు 15 బ్యాచ్లు కంటిన్యూగా వచ్చేయడమే కాకుండా 2400 మంది మన 2 రాష్ట్రాల నుంచి డాక్టర్లను చేసిన ఘనత ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ అండి. కారణం ఏంటి, ఓన్లీ ఎడ్యుకేషన్ కాలేజీ ఎడ్యుకేషన్ మీదనే ఆధారపడకుండా ఇండియాకు వచ్చిన తర్వాత రాయవలసిన నేషనల్ ఎగ్జిట్ టెస్ట్, ఇంతకుముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్ కూడా మనం కన్సల్టెంట్స్ తరఫున కాకుండా యూనివర్సిటీలో భాగస్వాములుగా ఉండి అక్కడ ఎడ్యుకేషన్ ఆ విధంగా ఇండియాకు సంబంధించిన డాక్టర్ కావాల్సిన పూర్తి ఎడ్యుకేషన్ పరంగా కాకుండా క్వాలిటీ డాక్టర్గా రూపొందించే ఒక సిలబస్ని అక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. ఇది ఎవరూ చేయలేని పని అండి. సో అందువల్ల ఒక ఫారిన్ కంట్రీలో ఫారిన్ కాలేజీలో ఇండియన్ సిలబస్ను ప్రమోట్ చేసిన సంస్థ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ అండి. మన ఇండియాలో ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ రాయడానికి రూపొందించిన సిలబస్ ఉందో అదే 100% సిలబస్ను అవలంబిస్తూ క్లాస్ రూమ్లో కూడా ఇండియన్ ఫ్యాకల్టీ తోటి బోధన చేపిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్కు రాబోతున్న నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ కూడా మొదటి సంవత్సరం నుంచి శిక్షణ ఇస్తూ విజయాలు సాధిస్తున్న సంస్థ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్. సో అందువల్ల ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది అంటే ఏ విధంగా ఉంటుంది అంటే మీరు చెప్తున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్కి రిలేటెడ్గానే ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది? ఎస్ అండి, ఏ సబ్జెక్టుకు సంబంధించి రిలేటెడ్ అయినా ఎగ్జామ్ అయినా ఆ సబ్జెక్టుకు ఆ మెటీరియల్ సంబంధించిన సిలబస్ను పోలే ఉంటుంది. బట్ ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిఫరెంట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివామనుకోండి, ఇంటర్మీడియట్లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ నీట్లో ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెము ఇబ్బంది పడుతుంది. కారణం ఏంటి, ఇంటర్మీడియట్లో మనము ఆబ్జెక్టివ్ టైప్ రాసుకోనికి అవకాశం లేదు, అబ్జెక్టివ్ టైప్ కాదని. కానీ నీట్లో వచ్చేటప్పటికి మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూస్ టైప్ రాయాల్సి వస్తుంది, సమయం తక్కువగా ఉంటుంది, క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ పోటీ అనేది పెరుగుతుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, మెడికల్ ఎడ్యుకేషన్లో ఏదైతే సాధించిన పట్టుదలతోటి ప్రామాణికాలతోటి స్టూడెంట్ ఇండియాకు వచ్చిన తర్వాత ఇండియాలో ఫైనల్ ఇయర్లో చేసిన విద్యార్థిని ఇద్దరూ రాయబోయేది నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ను సాధించడానికి కంపల్సరీ అతను సమాయత్తం కావాల్సిన బాధ్యతను స్టూడెంట్కి ఎంత ఉంటుందో ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు బోధన చేసే ప్రొఫెసర్లు కూడా అలాంటి ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ సక్సెస్ను వాళ్ళు దగ్గరకు తీసుకురాగలుగుతారు సార్. సో అటువంటి పద్ధతులు అవలంబించిన సంస్థను పేరెంట్ ఎంచుకోవాలి. అంటే కాలేజీకి పంపడమే ముఖ్యమైన ఉద్దేశం కాదు, ఏ కాలేజీ పంపుతున్నాం అనేది కాదు, ఆ కాలేజీలో ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది, అది మన ఇండియన్ డాక్టర్కి సరిపోలుతుందా లేదా, ఇండియాకు వచ్చిన తర్వాత ఆ స్టూడెంట్ ఎంసీఏ ఎగ్జామ్ రాబోతున్న నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఎలా శిక్షణ తీసుకుంటున్నాడు, అతని ఎగ్జామ్ని సక్సెస్ కావడానికి వాళ్ళు ఎంత దోహదపడుతున్నారు, ఇవన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకోవడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఓకే.
సో నీట్ ఆల్రెడీ పూర్తయింది, ఎగ్జామ్ రిజల్ట్స్ ఇంకా త్వరలో రాబోతోంది. సో అందరూ క్వాలిఫై అయితే ఓకే, క్వాలిఫై కాని విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా విదేశాల్లో చదువుకునే అవకాశం ఉంటుందంటారా? దానికి ఏమైనా ప్రాసెస్ ఉందా? అంటే మన ప్రభుత్వము విదేశాలకు వెళ్ళే విద్యార్థులకైనా ఇండియాలో చదువుతున్న విద్యార్థులకైనా ఒక స్టాండర్డ్ ఉండాలి. ఈ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళైతే సక్సెస్కు చాలా దగ్గరగా ఉంటారు. అందరినీ తీసుకువెళ్తే ప్రమాణికాలు పడిపోతాయి, సక్సెస్కు దగ్గరగా ఉండరు. కాబట్టి మన రిజల్ట్ రేట్ తగ్గిపోతున్న ఉద్దేశంతో నీట్ ఎగ్జామ్ తీసుకురావడం జరిగింది. సో నీట్ లేకుండా వెళ్ళడం అంటే ఈ యొక్క ఏదైతే అభిప్రాయం ప్రభుత్వం తీసుకుందో దానికి వ్యతిరేకంగా మనం పోవడమే, అంతే కదా సార్. నీట్ రాసిపోవడం అంటే ఖచ్చితంగా మనం మెడికల్ ఎడ్యుకేషన్కు సాధించడానికి అర్హత ఉన్న విద్యార్థిని నేను అని అతనికి ఒక కమిట్మెంట్ ఉంది. ఆ ధైర్యంతో ముందడుగేస్తాడు. నీట్ క్వాలిఫై కాలేదనుకోండి, అతనిలోనే సందిగ్ధం, నేను నీట్నే క్వాలిఫై కాలేనే, ఎంబీబీ చేయగలుగుతానా లేదా అని తల్లిదండ్రులకు సందేహం, అతనికి సందేహం. కాబట్టి దయచేసి ఎవరు కూడా అటువంటి రాంగ్ ప్రిడిక్షన్ చేసుకోకుండా నీట్ క్వాలిఫై అయిన తర్వాత పంపించడమే మంచిదని మా ఉద్దేశం అండి. కానీ కొన్ని విద్యా సంస్థలు నీట్తో సంబంధం లేదు, మీకు నీట్ ర్యాంక్ వస్తే చాలు మేము పంపిస్తామని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇది వ్యాపార ధోరణితో చెప్పే విషయమేనండి. అంటే మన స్టూడెంట్ వెల్ఫేర్ ఎంత ముఖ్యం అనుకున్నా దారి చూపించే ఏ కన్సల్టెంట్ అయినా అది చెప్పడం నా అభిప్రాయము. అంటే నీటే క్వాలిఫై కాలేని వారు ఫ్యూచర్లో స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవుతారా, నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారా అనేది ఆ విశిక్షణ ఆ స్టూడెంట్కి ఆ పేరెంట్గా మనం వదిలిపెట్టాలి. మనం ఎవరిని అనకూడదు. ఎవరైనా ఆకర్షింపబడేవాడు ఉన్నంత వరకు ఆకర్షించేవాడు ఉంటారు, అంతే కదా సార్. సో అందువల్ల నా ఉద్దేశం ఏంటంటే నీట్ క్వాలిఫై అయిన తర్వాత వెళ్తేనే ఆ ధైర్యం అనేది స్టూడెంట్లో ఉంటుంది, తన కమిట్మెంట్గా చదివి సక్సెస్ అవుతాడనేసి నా ఉద్దేశం అండి. రైట్. అంటే ఫారెన్లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారు, అంతవరకు ఓకే. కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇండియాలో అంత కనిపించకపోయినా ఫారెన్లో మళ్ళీ కొన్ని కేసులు పెరుగుతున్న పరిస్థితి ఉంది, కొంతమంది చనిపోతున్న పరిస్థితి ఉంది. సో కోవిడ్ నేపథ్యంలో విదేశాలకు వెళ్ళే విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎటువంటి కేర్ తీసుకుంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ముఖ్యంగా నేను తల్లిదండ్రులకు ఇచ్చే సూచన ఏంటంటే, ఏదైనా మన ప్రభుత్వం కూడా ఆల్రెడీ చెప్పేసింది 2026 వరకు ఈ కోవిడ్ తోటి కలిసి సహచర్యము చేస్తూ మన జీవనయాత్ర సాగించాల్సి ఉంది. కాబట్టి మనం కోవిడ్కు సంబంధించిన జాగ్రత్తలు పాటిస్తూ మన జీవనాన్ని సాగించాలనేది ప్రభుత్వం యొక్క మనకు నేర్పించిన గుణపాఠం. మొదట లాక్డౌన్ పెట్టింది, లాక్డౌన్ తర్వాత సరళీకరించుకుంటూ మెల్లమెల్లగా తగ్గించుకుంటూ మన జీవన సరళికి ప్రత్యేకంగా ఏమి ఇబ్బందులు లేకుండా ఈ రూల్స్ పాటిస్తూ చేసుకోవడానికి ఇప్పుడు అనుమతి ప్రసాదించింది. మీరు అన్నట్టుగా ప్రతి దేశంలో కూడా అలాంటి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే అక్కడున్న సిటిజన్స్ కూడా తయారైపోయి జీవనానికి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఏ కంట్రీకి వెళ్ళినా ఆ యొక్క దేశ ప్రభుత్వము ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో, స్టూడెంట్ కూడా కాలేజీ ఎంత జాగ్రత్త తీసుకుంటుందో స్టూడెంట్ కూడా అదే కేర్ తనకు తీసుకోవాలి. విచ్చలవిడిగా తిరగడం అనేది చేసే పరిస్థితులు ఇప్పుడు కావు. ఇండివిజువల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ. ఇండివిజువల్ కేర్ అనేది చాలా కంపల్సరీ, మ్యాండేటరీ. సో అప్పుడు ఆహ్వానిస్తున్న కాలేజెస్ కానీ ఆ కంట్రీస్ కానీ కొన్ని రూల్స్ ఫార్మేట్ చేశాయి. వెళ్తున్న విదేశాలకే ఎవరు వెళ్తున్న విద్యార్థులే కాదండి, ఎవరు వెళ్తున్న ప్రయాణికులైనా సరే వెళ్తున్న వారిని ఆర్డినరీగా ఇప్పుడు ఇంతకుముందులాగా వాళ్ళు ఎంట్రీకి పర్మిషన్ ఇవ్వడం లేదు. కోవిడ్ రూల్స్ ప్రకారంగానే వాళ్ళు కోవిడ్ టెస్టు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ తోటి నెగిటివ్ తోటి కంపల్సరీ మ్యాండేటరీగా 72 అవర్స్ వ్యాలిడిటీ కలిగిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిజల్ట్ తోటి రమ్మనడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా విద్యార్థులందరినీ కూడా 6 days క్వారంటైన్లో ఉంచుతున్నాం, హోమ్ క్వారంటైన్లో ఉంచుతున్నాం. డైరెక్ట్ తిరగవచ్చు, బట్ వీఆర్ టేకింగ్ ప్రికాషన్స్. మా హాస్టల్లోనే హోమ్ క్వారంటైన్ నుంచి ఆ 6 days అయిన తర్వాత మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నాం. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఆఫ్లైన్ క్లాసెస్కు పర్మిషన్ ఇస్తున్నాం. ఎందుకంటే టీచింగ్ స్టాఫ్ కూడా వాళ్ళకు కూడా భయం ఉంటుంది. మనం ఇండియన్ వేరియంట్ అంటే చాలా భయం ఆల్రెడీకి వచ్చేసింది. ఇండియన్ వేరియంట్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అనే భయం వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి వాళ్ళ భయాన్ని తగ్గించాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామనేసి వాళ్ళకి సందేశం ఇవ్వాలంటే మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, అది మెయిన్ ఇంపార్టెంట్. సో మనము ఎంత జాగ్రత్త తీసుకున్నామనే దానికి ఇదొక ఉదాహరణ. ఇంతకుముందు ఇంకొక విషయం, లాస్ట్ ఇయర్ కూడా మనము చెప్పాలంటే కన్సల్టెంట్ ఎలా ఉండాలి అన్నదానికి మేము సాక్షిభూతంగా నిలవడం జరుగుతుందండి. 20 సంవత్సరాలుగా మార్చి 22 మనకు 2020లో జనతా లాక్డౌన్ వచ్చేసింది. అప్పుడు వరల్డ్ మొత్తం కూడా అన్ని కాలేజెస్, అన్ని సంస్థలు, అన్ని ఆర్గనైజేషన్స్ షట్ డౌన్ చేసేసారు. అందరూ మన ఇళ్ళకి మనం పరిమితమయ్యాం. ఏ కన్సల్టెంట్ కూడా చేయని పని ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ చేసిందండి. విద్యార్థులు ఎవరికి వారిలో కాలేజీలు మూసివేయడంతో ఎయిర్పోర్ట్లకు చేరుకొని మన ఇంటికి వెళ్తే చాలనుకొని ఎయిర్పోర్ట్లకు వచ్చి పడిగాపులు పడుతూ
లభించిన వారు టికెట్లు ₹1,00,000 2,00,000 టికెట్లు పెట్టి ఇంటికి చేరుకున్నారు. బట్ అక్కడ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ సక్సెస్ అయిందండి. తల్లిదండ్రులకు అభయం ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి విద్యార్థులు వాళ్ళ సహకారంతో విద్యార్థులకు ధైర్యం చెప్పి కోవిడ్ రూల్స్ పాటిస్తూ మేము హాస్టల్లోనే 3 months ఉంచాం. ఎవరిని కూడా ఇండియాకి రానివ్వలేదు. మార్చి నుంచి జూన్ వరకు అక్కడే ఉంచి ఆన్లైన్ క్లాస్ అక్కడే హాస్టల్లోనే కంప్లీట్ చేయించి కోవిడ్ రూల్స్ పాటిస్తూ ఎవ్రీడే మెడికల్ చెకప్ చేయిస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసి యాన్యువల్ ఎగ్జామ్స్ తర్వాత రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత 36 స్పెషల్ ఫ్లైట్స్ వేసి మా విద్యార్థులందరినీ సురక్షితంగా ఇంటికి చేర్చామండి. ఇప్పుడు కూడా అలాగే మా విద్యార్థులు అకాడమిక్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఆఫ్లైన్ క్లాస్ కూడా ఇప్పుడు కూడా మా విద్యార్థులందరూ కూడా స్పెషల్ ఫ్లైట్స్లోనే వెళ్తున్నారు, నార్మల్ ఫ్లైట్స్లో కాదు. అలా ప్రతి ఒక్క కన్సల్టెంట్ కూడా జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ గురించి ఎవరు బాధపడాల్సిన పని లేదు సార్. గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇస్తుంది, మేము ఆ విధంగానే ప్రత్యేక పద్ధతుల్లో విద్యార్థులను జర్నీ చేపిస్తున్నాము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని మేము చెప్పడం జరుగుతుందండి. సో విదేశాల్లో కాలేజీల గుర్తింపుకి సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏమైనా మార్పులు ఉన్నాయంటారా? మీరు చూస్ చేసే కాలేజీలు ఏ విధంగా ఉంటాయి అసలు? మేము చూస్ చేసిన కాలేజీలు చెప్పాను కదండి. మేము గత 20 సంవత్సరాలుగా కిర్గిస్తాన్లోని ఐఎస్ఎం కాలేజీని మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది. గత 2012 నుంచి జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే 2018 నుంచి యుఎస్ఎంఎల్ఈ ప్యాటర్న్ కలిగిన అమెరికాలో పీజీ చేయాలి అనే కలలు కనే వారికి సహకారం చేయడానికి బ్రిస్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రమోట్ చేయడం జరిగింది. సో ఈ 3 కంట్రీస్లో మనము ప్రామాణికాలు పాటిస్తూ కోవిడ్ రూల్స్కి అనుకూలంగా కాలేజీలో అన్నీ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అంటే ఓన్లీ క్లాస్ రూమ్కు 12 మంది మాత్రమే మనము శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఓన్లీ 12 members ఫర్ ఈచ్ క్లాసు డిస్టెన్స్ మెయింటైన్ జరుగుతుంది. అంటే డైలీ ఇంతకుముందు 5 classes పెట్టే వాళ్ళు ఇప్పుడు 3 classes మాత్రమే పెట్టడం జరుగుతుంది. అక్కడ హాస్టల్లో కూడా వాళ్ళ టైమింగ్స్ మార్చడం జరిగింది. ఓన్లీ 24 members ఈచ్ మెస్కు రావాల్సిన పద్ధతుల్లో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకున్నామండి. ఎవ్రీ వీక్ మెడికల్ చెకప్ చేయించడము, వాళ్ళకందరికి కూడా శానిటైజ్ చేయడము, రూమ్స్ అన్నీ శానిటైజ్ చేయడము, కంప్లీట్గా మెడికల్ కంట్రోల్లో ఉండి వాళ్ళకు కోఆర్డినేట్ చేయడం జరుగుతుందండి. ఇలాగే ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేస్తారని నేను భావిస్తున్నాను. అంటే ఈ కోవిడ్ నేపథ్యంలో అసలు మీరు చెప్తున్న దేశాలకు సంబంధించి ఎంతవరకు విద్యార్థుల్ని అనుమతిస్తున్నాయంటారు? అంటే ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కమ్మని చెప్పడం అయితే కంపల్సరీ మ్యాండేటరీ చేశారు. ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా దాన్ని అలాగే అనుమతిస్తున్నారు. ఇప్పటి వరకు మేము కోవిడ్ రూల్స్ లేకుండా రమ్మని ఏ కంట్రీ వాళ్ళు ఆలోచించనే లేదు, రావడం కూడా జరగడం లేదు. ఆల్మోస్ట్ ఇండియా నుంచి మాత్రము నార్మల్ ఫ్లైట్స్ అయితే ఇప్పుడు లేవండి. ఏ కంట్రీకి మనం వెళ్ళాలన్నా ఆ కంట్రీ ఎంబసీ పర్మిషన్స్ తోటి స్పెషల్ ఫ్లైట్స్ తోటి రావడం జరుగుతుంది. సో ఆహ్వానించిన కంట్రీస్కు మాత్రమే పేరెంట్స్ పర్మిషన్ ఇస్తున్నారు. ఆ ధైర్యం కన్సల్టెంట్ ఇస్తున్నాడు, స్టూడెంట్స్ కూడా ఆ ధైర్యంతో వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను, లాస్ట్ ఇయర్ మేము పేరెంట్స్ సహకారంతో మేము ఎలా ధైర్యంగా పిల్లలను క్షేమంగా తీసుకొచ్చామో ఇప్పుడు మా పేరెంట్స్ అందరూ ఎప్పుడెప్పుడు పంపుతారు మా పిల్లల్ని అంటున్నారు తప్ప మా స్టూడెంట్ లాస్ట్ ఫ్లైట్లో పెట్టాను ఏ పేరెంట్ అడగడం లేదే. కారణం మా మీద ఉన్న నమ్మకం అండి. ఓకే, పంపకపోతే ఎందుకు పంపారని అడుగుతున్నారు మాతోటి. రైట్. సో విదేశాలకు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ అట్మాస్ఫియర్కి మీరు చెప్తున్న కర్గిస్తాన్ అట్మాస్ఫియర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడ ఫుడ్ కానీ అన్నీ కానీ డిఫరెంట్గా ఉంటాయి. సో దీనికి సంబంధించి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? యాక్చువల్గా చెప్పాలంటే కిర్గిస్తాను మనకు సెంట్రల్ ఏషియాలో ఉందండి, ఢిల్లీకి చాలా దగ్గరగా ఉంటుంది. వాతావరణ పరంగా చూస్తే మన నార్త్ ఇండియా క్లైమేట్ వింటర్లో ఉంటుంది, మిగతా టైంలో 28 degrees మెయింటైన్ చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేదు వాతావరణంతో. ఆ 2 months ఏదైతే ఉంటుందో ఫిబ్రవరి జనవరి ఆ 2 monthsలో మాత్రము మనం ఆ క్లైమేట్ తగ్గట్టుగా వింటర్ క్లోత్స్ పిల్లలు వేసుకుంటారు. మన ఇండియాలో ఎలా మనం స్వెటర్స్ వేసుకుంటామో ఆ విధంగా క్లోత్స్ వేసుకుంటారు. ఎలాంటి ఇబ్బంది లేదు. మేము అన్ని విధాల రూమ్స్లో కూడా వాతావరణం ఆ 2 monthsలో హీట్ 18 degrees మెయింటైన్ చేస్తే వార్మర్స్ అన్నీ మేము అరేంజ్ చేసి ఉంటుంది. ఆ కంట్రీ సిస్టమే అలా ఉంటుందండి. ప్రతి రూమ్లో కూడా హీటింగ్ వాటర్తో పంపిస్తూ పైప్ లైన్ ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అందుకే 20 years నుంచి మాకు ఎలాంటి ఈ క్లైమేట్ పరంగా ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఇబ్బంది పడ్డ దాఖలాలు కూడా లేవండి. సో మెయిన్ అక్కడే మేము సక్సెస్ అయ్యాము. ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్కు రిలేషన్షిప్ మేము బాగా మెయింటైన్ జరుగుతుంది. అడ్మిషన్ అయిన తర్వాత మేము ఓన్లీ ఢిల్లీ వరకు వెళ్ళి టాటా చెప్పే ఆర్గనైజేషన్ కాదు. స్టూడెంట్స్తో పాటు అక్కడికి వెళ్ళి ఒక 3 months అక్కడ స్టే చేసి వాళ్ళ బాగోగులు చూస్తూ వాళ్ళకు ఆ లైఫ్లో అడిక్ట్ అయ్యేంత వరకు మేము వెన్నంటి ఉండడం అనేది మాకు సహజంగా అలవాటైన పద్ధతిలో మేము వెళ్తున్నాం కాబట్టి మాకు అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు సార్. ఓకే, ఫుడ్కి సంబంధించి ఏమైనా వాళ్ళు స్పెసిఫిక్గా ఏమైనా అడుగుతారా అంటే ఇండియా ఫుడ్కి సంబంధించి? అంటే మీకు స్పెసిఫిక్గా చెప్పాలంటే మేము కిర్గిస్తాన్లో ఒక ఇండియన్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసినట్టుగా భావించాలండి. ప్లేస్ మారింది తప్ప వేరే డిఫరెన్స్ ఏం లేదు. ఇండియన్ సిలబస్ మెయింటైన్ చేస్తున్నాము, ఇండియన్ ఫ్యాకల్టీతో క్లాస్ రూమ్లో చెప్పిస్తున్నాము, ఇండియన్ ప్రొఫెసర్స్ ఉండడమే కాకుండా అక్కడ మేము ఇచ్చే ఫుడ్ కూడా కంప్లీట్గా ఇండియా నుంచే తీసుకెళ్తున్నాం. పల్సెస్ రైస్ అన్నీ కూడా
కంటైనర్ ద్వారా అక్కడికి చేర్చడం జరుగుతుంది. కుక్స్ కూడా మన తెలుగువారే, మన విజయవాడ నుంచి అక్కడ నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో కంప్లీట్గా తెలుగు భోజనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హాస్టల్లో వాళ్ళు ఉన్నారు, కాబట్టి క్లాస్ రూమ్లో ఉన్నారు, క్యాంపస్లో ఉన్నారు, ఎక్కడున్నా ఒక మినీ హైదరాబాద్లో ఉన్నట్టుగా ఉంటుంది తప్ప వారికి వేరే దేశంకి వచ్చినట్టుగా అనిపించదు. సిటీ చూడాలని అవుట్స్కట్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే, ఒక సైట్ సింగ్ వెళ్ళినప్పుడు మాత్రమే అదర్ కంట్రీకి వచ్చినట్టుగా వీళ్ళు ఫీల్ అవుతారు. కంప్లీట్ ఇండియనైజ్ అయిపోయిందండి, అక్కడ వేరే లేదు. కిర్గిస్తాన్ మీన్స్ బిష్కేక్ క్యాపిటల్ సిటీలో కానీ, ఇప్పుడు మేము కొత్తగా ఏర్పాటు చేసిన ఎలైట్ క్యాంపస్లో కానీ కంప్లీట్గా తెలుగువారే కనిపిస్తారు. సో ఎంబీబీఎస్ చేయాలని ఆతృత ఎక్కువగా గర్ల్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో గర్ల్స్ అంటే ముఖ్యంగా సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో పేరెంట్స్ కూడా అదే కోరుకుంటుంటారు. సేఫ్టీకి సంబంధించి ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకుంటారు మీరు అసలు? చాలా ముఖ్యమైన విషయం అడిగారండి. మెడికల్ ఎడ్యుకేషన్ అంటేనే గర్ల్స్ గైనకాలజీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మన తల్లిదండ్రులు పక్క ఊరి పంపించాలంటేనే చాలా ఆలోచిస్తారు అమ్మాయిల విషయంలో. అటువంటిది విదేశాలు పంపించడం అంటే ఎంతో వాళ్ళ నమ్మకం కుదిరితేనే వాళ్ళు పంపించడానికి సానుకూలం చూపిస్తారు. మా మటుకు మాకు ఈ 20 సంవత్సరాల్లో మొదటి 4-5 సంవత్సరాలు మాత్రం మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ చాలా చెప్పడానికి కష్టపడేవాళ్ళం. వన్స్ వీ హ్యావ్ సెటిల్ దేర్, ఒకసారి అక్కడ సెటిల్ అయిన తర్వాత మేము ప్రత్యేకంగా విదేశాలలో కాలేజీల్లో ఎలా ఉంటాయో నేను చెప్పలేను, కానీ ప్రతి హాస్టల్లో కూడా మేము బాయ్స్ను గర్ల్స్ను డిఫరెన్షియేట్ చేస్తూ హాస్టల్ సపరేట్గా చేయడం మొదలుపెట్టాం. 2003లో మేము ప్రమోట్ చేసిన కాలేజీలో 2007 నుంచి కూడా అమ్మాయిల హాస్టల్ సపరేట్ చేయడం మొదలుపెట్టాం. కేర్ తీసుకోవడం మొదలుపెట్టాం. మన తెలుగు వారిని అక్కడ వార్డెన్స్గా పెట్టడం మొదలుపెట్టాం. హోమ్లీ వాతావరణం ఏర్పాటు చేశాం. ప్రతిరోజు నైట్స్ ప్రతి రూము విజిట్ చేసి వాళ్ళకి ధైర్యం చేపట్టేట్టుగా ఫ్రెషర్స్కు ఎంకరేజ్ చేస్తూ, హోమ్ సిక్నెస్ లేకుండా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ, మెడికల్ కేర్ తీసుకుంటూ, ఒక తల్లి లాంటి ఏజ్ కలిగిన మేడమ్స్ని అక్కడ మేము కేర్ టేకర్స్గా పెట్టడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు వీడియోలో పేరెంట్స్ తోటి మాట్లాడడం, అమ్మాయిలతో కలిపి షేర్ చేసుకోవడము. సో వాళ్ళకి ఎంకరేజ్ అవుతుంది. మేము మన పిల్లల్ని మిస్ అవుతున్నాం కదా అనే ఫీలింగ్ తల్లిదండ్రులు లేకుండా, పిల్లలు కూడా మా తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చామే అనే ఫీలింగ్ లేకుండా మా మెంటర్స్ కానీ, మా యొక్క హాస్టల్ కేర్ టేకర్స్ కానీ అలా వాళ్ళతో కలిసి జర్నీ చేస్తారు. సో ఆ యొక్క ఈ సిచ్యువేషన్ మేము క్రియేట్ చేయడం జరిగింది. అండ్ కిర్గిస్తాన్లో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే కంట్రీ ఇట్ సెల్ఫ్ ఉమెన్ డామినేటింగ్ కంట్రీ, కంప్లీట్లీ ఉమెన్ డామినేటెడ్ కంట్రీ. సో అక్కడ స్త్రీ స్వేచ్ఛ చాలా ఎక్కువగా ఉంది. సో జనరల్గా చెప్పాలంటే మగవారే కొంచెం ఇబ్బంది పడతారు తప్ప ఆడపిల్లలు ఎక్కడ ఇబ్బంది పడే అవకాశాలు లేవు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. ఓకే. సో పిల్లలు ఎలా చదువుతున్నారనే ఒక ఆతృత అయితే పేరెంట్స్లో ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించి ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు అనే దానికి సంబంధించి కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంటుంది? సో పేరెంట్ ఇంటరాక్షన్ లేకపోతే లెక్చరర్ ఇంటరాక్షన్ ఏ విధంగా జరుగుతుంది? షూర్ అండి, తప్పకుండా. ఇది ముఖ్యంగా ఏంటంటే మేము 2003 నుంచి చేసిన జర్నీలో చాలా మార్పులు తీసుకుంటూ మా యొక్క ఆర్గనైజేషన్ను డెవలప్ చేయడం జరిగింది, కాలేజీని డెవలప్ చేయడం జరిగిందండి. 2007 నుంచి 9 వరకు మేము చాలా మార్పులు తీసుకొచ్చాము. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్ గురించి ఫస్ట్ ఆలోచించిన సంస్థ ఐఎస్ఎం అండి. 2007లోనే అబ్రాడ్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ టైము ఇండియా నుంచి ప్రొఫెసర్స్ని తీసుకెళ్ళి ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ గురించి క్యాంపస్లో కోచింగ్ టెస్ట్ ఇవ్వడానికి కోచింగ్ పెట్టడం ప్రారంభించాం. దానివల్ల మా రిజల్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే 68% 2009లోనే వచ్చిందండి. 2008 2009లో 70% 80% రీచ్ అయిపోయింది. సో అలా క్యాంపస్లో ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైతే 2017లో నెక్స్ట్ ఎగ్జామ్ రావడానికి పునాదులు పడ్డాయో అప్పుడు మేము ఆలోచించింది అంటే ఇండియాలో ఇంతకుముందులాగా ఎఫ్ఎంజీ టెస్ట్లో ఓన్లీ 300 మార్క్స్కి 150 వస్తే సరిపోదు, పీజీ సీట్లు కూడా సాధించాలంటే మనం ఇంకొంచెం స్థాయిని పెంచాల్సింది అనుకొని, ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న నెక్స్ట్ ఎగ్జాము ఓన్లీ క్వాలిఫై ఎగ్జామ్ కాదండి, క్వాలిఫై ఎగ్జామ్తో పాటు పీజీకి ర్యాంకులు ఇచ్చే ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్. సో కాబట్టి ఒకటే ఎగ్జామ్లో 2 బెనిఫిట్స్ వచ్చే ఎగ్జామ్ కాబట్టి మన పిల్లలు ఓన్లీ మన స్టూడెంట్స్ అందరూ కూడా ఓన్లీ క్వాలిఫై ఎగ్జామ్ గురించి ప్రిపరేషన్ కాకుండా పీజీ ఎగ్జామ్కి సమాయత్తం చేయాలి అనేది మేము మార్చుకున్న ఒక టర్నింగ్ పాయింట్ అండి. అక్కడ మేమేం చేశామంటే 100% ఇండియన్ సిలబస్ని పెట్టడం జరిగింది, 100% ఇండియన్ ఫ్యాకల్టీని క్లాస్ రూమ్లో చెప్పించడమే జరిగింది. దాంతోపాటు డాక్టర్ భానుప్రకాష్ గారు అనేసి ఇంటలెక్చువల్ యూనివర్సల్ ఫేమస్ ప్రొఫెసర్ గారిని క్యాంపస్లో అకాడమిక్స్ డీన్గా పెట్టడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో సిలబస్ ప్రకారంగా టీచర్ ఏ విధంగా చెప్పాలి అనేది మానిటరింగ్ చేసేది ఆయన మొదలుపెట్టాడు. అంటే ఈరోజు ఏమి సబ్జెక్ట్ చెప్పాలి, ఈ సబ్జెక్ట్ వాట్ వాజ్ విజువల్స్ మేమేం చూపించాలి అనేవన్నీ కూడా ఈయన ద్వారా వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత క్లాస్ రూమ్లో చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మెడికల్ ఎడ్యుకేషన్ను 3D 2D యానిమేటెడ్ మెడికల్ విజువల్స్గా తయారు చేసి స్టూడెంట్స్కి బోధిస్తే ఒక థియరీ చెప్పే కంటే ఒక విజువల్ చూపించుకుంటూ చెప్పుకుంటే 3000 టైమ్స్ బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ సిస్టంలోకి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్ కోచింగ్ క్యాంపస్లో ఇవ్వడమే కాకుండా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హాలిడేస్ తర్వాత థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో కూడా హైదరాబాద్లో కూడా సమ్మర్ వెకేషన్స్లో ఈ ప్రోగ్రామ్ ఇస్తూ
ప్రాక్టికల్స్ కూడా చేయించడం మొదలుపెట్టాం. ఇండియన్ ఫ్యాకల్టీస్ ప్రకారంగా ఇండియన్ ప్రాక్టికల్స్ చేయడం మొదలుపెట్టాం. వీటన్నితోటి మేము సక్సెస్ కావడం జరిగితే కాకుండా ప్రతి 6 monthsకి ఒకసారి సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మీరు అడిగినట్టుగా పేరెంట్స్కు స్టూడెంట్స్ యొక్క క్యాలిబర్ సాధించిన మార్కుల ప్రగతి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచడం జరుగుతుందండి. ఓకే. సో ఇదే ముఖ్యమైన కారణం అండి. సో పేరెంట్స్ అందరికీ నా సూచన ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మంచి కన్సల్టెన్సీని అప్రోచ్ కండి. ఇళ్ళకి వస్తున్నారు కదా అనేసి అడ్మిషన్లు తీసుకోకండి. దయచేసి ఆ కన్సల్టెన్సీ ఎన్ని రోజుల నుంచి ఉంది, స్టూడెంట్స్తో పాటు జర్నీ ఎక్కడ వరకు చేస్తారు, ఓన్లీ అడ్మిషన్ వరకే ఆగిపోతారా, ఎండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అయిన తర్వాత FMG టెస్ట్ రాబోతున్న నెక్స్ట్ ఎగ్జామ్ గురించి కూడా వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విజయాలు సాధించే వరకు మనం వెంటనే ఉంటారా, అర్ధరాత్రి వరకు ఏదైనా అవసరం పడ్డా మనకు ఆన్సరబుల్ ఉంటారా, ఇటువంటివన్నీ ఆలోచించి మీ నిర్ణయం తీసుకొని బడ్జెట్ కూడా ఓన్లీ కాలేజ్ ఫీజు మాత్రమే చెప్తారు, అలా కాదు. మీ ఫుడ్ ఎక్స్పెన్సెస్, లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి మొత్తం ఎంత అవుతుందో కనుక్కొని ఆ బడ్జెట్ మీకు సానుకూలంగా ఉందా నిర్ణయించుకొని జాయిన్ చేయించి సత్ఫలితాలు సాధిస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నీట్ ఉత్తీర్ణత కాకుండా విదేశాలకు వెళ్ళిన విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ ఏమైనా నీట్ రాసి ఏమైనా అర్హత సాధించే అవకాశం ఉంటుందంటారా? అంటే కొన్ని కంట్రీస్లో మనకు MBBS కోర్సు స్టార్టింగ్లో ఉండదండి. ప్రీమెడ్ ప్రోగ్రామ్ అని కొన్ని కంట్రీస్లో ఉంటుంది. ఆ 1 year మాత్రము మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మీరు నీట్ ఎగ్జామ్ క్వాలిఫై వెళ్ళాలి అనేది రూల్ ఏం లేదు. మెడికల్ ఎగ్జామ్లు ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రమే వాళ్ళకు ఈ నీట్ ఎగ్జామ్ కావాలి. సో ఆ 1 year ఆప్షన్ ఉంది కాబట్టి కొన్ని కన్సల్టెన్సీలు ఆ విధంగా చెప్పుకుంటారు. కానీ మళ్ళీ వచ్చి రాయాలనేది శ్రమతో కూడుకున్న పనే కదా. సో స్టూడెంట్ ఇంకొక ప్యాటర్న్లోకి వెళ్ళిపోయాడు. ఇంటర్మీడియట్ ప్యాటర్న్లోకి ఎంచి మెడిసిన్ ప్యాటర్న్లోకి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ నీట్లోకి రావాలంటే, మళ్ళీ ఇంటర్మీడియట్ లెవెల్కి రావాలంటే కొంచెం కష్టమైన పనే. సో దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని మనం చేయగలమా లేదా అని విచక్షణతోటి ఆలోచించుకోవాల్సిన ప్రశ్న తల్లిదండ్రులకు వదిలేద్దామని నా భావన అండి. ఓకే. మిగిలిన ఇన్స్టిట్యూట్కి సంబంధించి ISM ఫోకల్ పాయింట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? అసలు ఇందులో ఉన్న స్పెషాలిటీ ఎందుకు ISM ఫోకల్ పాయింట్ని చూస్ చేసుకోవాలంటే? ఖచ్చితంగా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడే నేను చెప్పాను, కన్సల్టెన్సీ రోలు కన్సల్టెన్సీగా కాకుండా యూనివర్సిటీ యజమాన్య పరంగా ఆలోచించి చేసే సంస్థ ISM ఫోకల్ పాయింట్. కన్సల్టెన్సీ అంటే కొన్ని లిమిటెడ్ అతనికి ఆ రోల్ ప్లే చేసేకు ఉంటుంది. మేము యజమాన్య పరంగా ఉన్నాం కాబట్టి క్యాంపస్లో మేమే కనిపిస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే అడ్మిషన్ రోల్లో మేమే కనిపిస్తాము, జర్నీలో స్టూడెంట్కి మేమే కనిపిస్తాము, క్యాంపస్లో మేమే కనిపిస్తాం. ది ఫస్ట్ పర్సన్ 3 చోట్ల కనిపిస్తాడు, అది మెయిన్ ఫ్యాక్ట్. 3 చోట్ల కూడా 3 పర్సన్లు కనిపెట్టారనుకోండి, అది మనకు సర్వీస్లో బ్యాక్ ఉంటుంది. సో అది మాత్రం మెయిన్. మేము అలాగే ఉన్నాం కాబట్టి, మేము సక్సెస్కు దగ్గరలో ఉన్నాం కాబట్టి పేరెంట్స్ ఫేవరెట్ కన్సల్ట్ అనేసి మన ISMకు పేరు ఉందండి. అది కాపాడుకుంటూ మేము ఇలాగే విజయాలు సాధిస్తూ మా పేరెంట్స్ యొక్క కళలు సాకారం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు. విదేశాల్లో MBBS చేయాలనుకునే విద్యార్థులకు చక్కటి అవగాహన అయితే కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్.